Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. పరబ్రహ్మయగు శ్రీకృష్ణుని శ్రీ రాధ వలన ప్రకటితులైన చిన్మయాదేవి దేవతల చరిత్ర. విప్రవర్య, ఇంతలో శ్రీకృష్ణుని ఉపాసించు దుర్గాదేవి ఆకస్మికంగా ఆవిర్భవించింది. దుర్గా సనాతని, విష్ణు భగవానుని మాయ. ఈమెను నారాయణి, ఈశాని, సర్వశక్తి స్వరూపిణి అని అంటారు. ఈమె పరమాత్ముడగు శ్రీకృష్ణుని బుద్ధికి అనుష్ఠాన దేవి. దేవీమణులందరూ ఈమె నుండే ప్రకటితులయ్యారు. అందువలన ఈ ఈశ్వరినే మూల ప్రకృతి అంటారు. ఈమెతో ఏ అంశము కూడా సంపూర్ణము కాదు. తేజస్సంపన్నయైన ఈ దేవియందు 3 గుణములు విద్యమానములై ఉన్నవి. ఈమె వర్ణము తప్తకాంచన సన్నిభము. కోటి సూర్యులు వెలుగుచున్నారా అనున్నట్లు ఈమె ప్రతిభ ఉంటుంది. ఈమె ముఖమున చిరునగవు లాస్యము చేయుచుండును. ఈ దేవి వేల కొలది భుజములతో సుశోభితురాలు. నానా విధములైన అస్త్రశస్త్రములను చేతులందు ధరించి ఉండును. ఈమె త్రినేత్ర. విశుద్ధమైన వస్త్రములను ధరించి ఉండును. రత్నాభరణములు ఈమె శోభను పెంపొందించుచుండును. సకల స్త్రీలు ఈ దేవి అంశకళతోనే ఉత్పన్నలగుదురు. ఈమె మాయ జగత్తునందలి సకల ప్రాణులను మోహింపజేయ సమర్థురాలగును. గార్హస్థ్యమును కోరు పురుషులకు ఈమె సకల ఐశ్వర్యములను ప్రసాదించును. ఈ దేవి కృపచేతనే భగవంతుడగు శ్రీకృష్ణుని యందు భక్తి ఉత్పన్నమయ్యను. విష్ణుదేవుని ఉపాసించు వారికి ఈమె భగవతి వైష్ణవి. ముముక్షువులకు ముక్తిని ప్రసాదించును. సుఖమును కోరువారిని సౌఖ్యవంతులను చేయుట ఈమె స్వభావము. స్వర్గమునందు స్వర్గలక్ష్మి అని, గృహస్థుల గృహములందు గృహలక్ష్మి రూపమున విరాజిల్లుచుండును. తాపసుల వద్ద తపోరూపమున, రాజుల దగ్గర లక్ష్మీ రూపమున, అగ్నియందు దాహిక రూపమున, సూర్యునియందు ప్రభారూపమున, చంద్రునియందు కమల శోభ రూపమున ఈ దేవి శక్తి విద్యమానమై ఉండును. సర్వశక్తి స్వరూపయగు ఈ దేవి పరమాత్ముడగు శ్రీకృష్ణుని వద్ద విరాజమానురాలై ఉండును. ఈమె సహయోగమును పొంది ఆత్మయందు ఏదైనా చేయుటకు యోగ్యత కలుగును. ఈమె వలననే జగత్తు శక్తివంతమగును. ఈ జనని లేకున్నచో బ్రతికి ఉండి కూడా ప్రాణులు మృతప్రాయులవుతారు. నారద, ఈ సనాతనీ దేవి సంసార రూప వృక్షమునకు బీజస్వరూప స్థితి. బుద్ధి, ఫలము, ఆకలి దప్పులు, దయ, నిద్ర, అలసత్వము, క్షమ, మతి, శాంతి, లజ్జ, తుష్టి, పుష్టి, భ్రాంతి, కాంతి మొదలగు సమస్త గుణములు ఈ దుర్గాదేవి రూపములే. ఈ దేవి సర్వేశ్వరుడగు శ్రీకృష్ణుని స్తుతించి ఆ స్వామి వద్ద విరాజమానురాలై ఉండును. రాధికేశ్వరుడగు శ్రీకృష్ణుడీమెకు ఒక రత్నమయ సింహాసనమును ప్రసాదించెను. మహాముని, ఇంతలో చతుర్ముఖ బ్రహ్మ తన శక్తితో అక్కడికి వచ్చెను. విష్ణు భగవానుని నాభికమలము నుండి వెలువడి ఆ స్వామి అచ్చటకు వచ్చుట జరిగింది. జ్ఞానులలో శ్రేష్ఠుడు, పరమ తపస్వి, శ్రీమంతుడైన బ్రహ్మ తన చేతి యందు కమండలమును ధరించి ఉండెను. బ్రహ్మతేజముతో ఆయన శరీరము దేదీప్యమానమగుచుండెను. తన 4 ముఖములతో భగవంతుడగు శ్రీకృష్ణుని స్తుతింపసాగెను. అప్పుడు 100 కొలది చంద్రులతో సమానమైన ప్రకాశము గల పరమ సౌందర్యవతి శక్తి చిన్మయ వస్త్రము ధరించినది. రత్న జటిత భూషణములతో అలంకరింపబడిన దేవి సర్వకారుండగు శ్రీకృష్ణుని స్తుతిస్తూ పతిదేవుడగు బ్రహ్మతో శ్రీకృష్ణుని ఎదుట రత్నసింహాసనమున ప్రసన్నురాలై కూర్చొని ఉండెను. అప్పుడే భగవంతుడగు శ్రీకృష్ణుడు 2 రూపములుగా విభజితుడయ్యను. ఆ స్వామి అర్ధ ఎడమ భాగము మహాదేవుని రూపమున పరిణతమయ్యను. కుడి భాగము గోపీపతియగు శ్రీకృష్ణుడుగా రూపొందెను. శుద్ధ స్ఫటిక మణివలే మహాదేవుని కాంతి దిక్కులను వెలుగొందజేయుచుండెను. కోట్ల కొలది సూర్యులతో సమానముగా వారు ప్రకాశిస్తూ ఉన్నారు. భుజములు పట్టిసములతో త్రిశూలముతో సుశోభితమై ఉండెను.
తప్తకాంచన సన్నిభమై వారి వర్ణములు దేదీప్యమానములై ఉండెను. తల మీద జటాభారము వారి శోభను ఇనుమడింపజేయుచుండెను. శరీరమునందు భస్మము అలది ఉండెను. మస్తకమున చంద్రుడు శోభిల్లుచుండెను. ముఖమండలము చిరునవ్వుతో నిండి ఉండెను. నీలకంఠముతో శోభాయమానుడైన శంకర భగవానుడు దిగంబర వేషమున ఉండెను. సర్పములు భూషణములై ఆ స్వామికి అలంకారములయ్యెను. ఆయన హస్తమునందు రత్నములతో గుచ్చబడిన మాల సుశోభితమై ఉండెను. ఆ స్వామి తన పంచముఖములతో బ్రహ్మజ్యోతి స్వరూపుడు సనాతనుడగు శ్రీకృష్ణుని నామమును జపిస్తూ ఉండెను. శ్రీకృష్ణుడు సత్యస్వరూపుడు, పరమాత్ముడు, ఈశ్వరుడు. ఈ స్వామి కారణములకు కారణమైనవాడు. సకల మంగళములకు శుభమును చేకూర్చువాడు. జన్మ మృత్యు జరా వ్యాధి శోకభయములను కలిగించు మృత్యువునకు కూడా మృత్యువు. అందువలన ఈతనిని మృత్యుంజయుడని కూడా పిలుస్తారు. మహానుభావుడగు శంకరుడు ఈ స్వామిని స్తుతిస్తూ ఎదుట నుంచబడిన సురమ్య రత్నసింహాసనమున విరాజమానుడై ఉండెను. శుభం. Subscribe and share my channel Sudarsana.